హాయ్ అండి. ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. శనగపప్పు స్పూన్ వరకు, ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆలు ఎప్పుడైనా సరే చాలామంది వాతం ఉంటుంది, కాలు నొప్పులు చేతుల నొప్పులు వస్తాయి. అలాంటి వాళ్ళు ఆలు ఎక్కువ తినకూడదని డాక్టర్లు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. సన్నగా తరుక్కొని ఆలు కడిగి శుభ్రం చేసింది వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇలా. అయితే డాక్టర్లు కూడా చాలామందికి ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు ఇది ఆలు కానీ గోంగూర కానీ కొంచెం శనగపప్పులు కానీ తినొద్దని చెప్తారు, ఎందుకంటే కాలు బాగా ఇంకా ఎక్కువ గుంజుతాయని. కానీ ఆలు తినే విధానం ఏంటంటే మనకి ఉడికించి నీళ్ళు తీసేసి అది ఫ్రై చేసుకొని తిన్నట్టయితే అంత నొప్పులు అనేది రావు. బఠానీ అండి, పచ్చి బఠానీ వేసుకున్నా. ఇప్పుడు బఠానీలు ఎక్కువ వస్తున్నాయి కదా, అందుకని వేసేసుకున్నాము. సాల్ట్ వేసి బాగా వేపుకోవాలి. అలా చేసినట్టయితే కాలు నొప్పులు అంతగా రావు. ఆలు చాలా మటుకు తినాలండి, ఎందుకంటే పిండి పదార్థాలు అనేటివి దుంపకూరల్లో ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో ఎవరి బాడీలోనైనా వాత పిత్త కఫం అని ఉంటాయండి. అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వాతం ఉండేవాళ్ళు ఆలుగడ్డలను ఉడికించుకొని వాటర్ తీసేసి అవి వేపుకొని తింటే చాలా మంచిది. లేదంటే ఏదైనా టమాటా రసంలోనే వేసుకునే మంచిది. టమాటా కూడా వాతమే, ఎక్కువ తీసుకోవద్దని కూడా చెప్తూ ఉంటారు. కారము, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఆ లాస్ట్లో వేసింది కరివేపాకు పౌడర్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియో కూడా పెట్టాను. దాంట్లో శనగపప్పు, పల్లీలు, నువ్వులు, మినపప్పు అన్నీ కలుస్తాయండి. ఆ కరివేపాకు పౌడర్ అనేది పిల్లలు కరివేపాకు వేస్తే ఏరేస్తారు కాబట్టి పౌడర్స్ వేసుకొని రైస్లో కాస్త నెయ్యి వేసుకొని తినే బాగుంటుంది. దాంట్లో కూడా ఎండుమిర్చి, కారం, ఎల్లుల్లి రబ్బలు వేసాను నేను. అందుకే ఈ కూరలో ఎల్లుల్లిపాయలు కానీ ఎల్లుల్లిపాయ పేస్ట్ కానీ వేయలేదు. ఎల్లుల్లిపాయలు ఎక్కువగా తిన్నట్టయితే రోగనిరోధక శక్తి అనేది మనకు పెరుగుద్దండి, చాలా మంచిది. ఎక్కువగా ఏవైనా దుంపకూరలు తిన్నట్టయితే మనకి పిండి పదార్థాలు అనేటివి ఎక్కువగా లభిస్తాయి బాడీకి. మన బాడీకి అన్నీ అవసరమేనండి, ఏది అవసరం లేదని లేదు. ఓకేనా, బాయ్ అండి.